హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకీ టాక్స్. ఈరోజు ఒక మంచి మలయాళ మిస్టరీ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే రీసెంట్గా మలయాళంలో సూపర్ హిట్ మూవీ అయినటువంటి సూక్ష్మదర్శిని మూవీ అయితే మంచి మంచి ట్విస్టులతో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అసలు మీరు గెస్ చేయలేని ట్విస్టులు ఉంటాయి. అలాగే ఈ మూవీతో సహా మనం ఈ సంవత్సరం మలయాళంలో రిలీజ్ అయినటువంటి బెస్ట్ థ్రిల్లర్స్ అన్నిటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్స్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను. మీరు ఏదైనా థ్రిల్లర్స్ ని మిస్ అయ్యి ఉంటే వెంటనే చూసేయండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ప్రియా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్లో జాయిన్ అవ్వడం కోసం ఇంటర్వ్యూస్కి అప్లై చేస్తూ ఉంటుంది. అదే టైంలో బయట పార్కింగ్ ఏరియాలో ఏదో సౌండ్ రావడంతో ప్రియా వెంటనే పార్కింగ్ ఏరియాకి వెళ్లి చూడగా అక్కడ ఎవరో ప్రియా కారు సైడ్ సిగ్నల్ లైట్స్ ని పగిలిపోయేలాగా గుద్ది వెళ్లిపోయి ఉంటారు. ప్రియా వెళ్లి తన కారుని పరిశీలిస్తూ ఉంటుంది. అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది. ప్రియా భర్త యాంటోనీ మాత్రం ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో వర్క్ చేస్తూ ప్రమోషన్ కోసం అని తన బాస్ చెప్పినవన్నీ చేస్తూ చివరికి ఆ బాస్ అడిగితే తను కష్టపడి సంపాదించిన క్లయింట్స్ ను కూడా బాస్ తో క్లోజ్ గా ఉండే మహిళకి ఇచ్చేస్తూ బాస్ ప్రమోషన్ ఇస్తాడనే ఆశతో ఉంటాడు. ప్రియాకి ఉన్న తెలివి వల్ల యాంటోనీ ఏది చేసినా ప్రియాకి చెప్పకుండా చేసినా కూడా ప్రియా యాంటోనీని తెలివిగా పట్టేసుకుని యాంటోనీని ఎలా పట్టుకుందో కూడా చెప్తూ ఉంటుంది. ప్రియా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్లిన ఇంటర్వ్యూకి ప్రియా కాలనీలోనే ఉండే స్టెఫీ కూడా అటెండ్ అవుతుంది. ఇద్దరు కూడా వారి వారి ఇంటర్వ్యూస్ ఇచ్చి తిరిగి వారి కాలనీకి చేరుకుంటారు. స్టెఫీకి ఆల్రెడీ పెళ్ళయ్యి పాప ఉన్నప్పటికీ భర్తతో విడిపోయి సింగిల్ గా ఉంటూ ఉంటుంది. నిజానికి ప్రియా మరియు స్టెఫీ ఉంటున్న కాలనీలోని లేడీస్ అందరూ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ ని మెయింటైన్ చేస్తూ వారిలో ఎవరికి ఏ కొత్త విషయం తెలిసినా ఆ గ్రూప్ లో పోస్ట్ చేస్తూ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసుకుంటూ ఉంటారు. అదే టైంలో మాన్యుల్ అనే వ్యక్తి తన మదర్ గ్రేసీతో కలిసి ఆ ఏరియాలో ఉన్న వారి సొంత ఇంటికి షిఫ్ట్ అవుతారు. దాంతో సరోజిని అనే ఆంటీ వెంటనే ఆ కాలనీ లేడీస్ వాట్సాప్ గ్రూప్ లో మాన్యుల్ గురించి చెప్తూ మాన్యుల్ ఫ్యామిలీ గ్రేస్ బేకరీస్ పేరుతో బేకరీ బిజినెస్ చేస్తారు. బిజినెస్ లో బాగా సంపాదించారు. ఒకప్పుడు ఈ కాలనీలోని వారి సొంత ఇంట్లోనే ఉండేవారు. ఆ తర్వాత మరొక ఏరియాలో ఉన్న ఇంటికి షిఫ్ట్ అయ్యారు. మాన్యుల్ కి ఇంకా పెళ్లి కాలేదు. మాన్యుల్ కి డయానా అనే అక్క కూడా ఉంది. డయానా ప్రస్తుతం న్యూజిలాండ్ లో బిజినెస్ చేస్తుంది. ఇక్కడ కేవలం మాన్యుల్ మరియు మాన్యుల్ అమ్మ గ్రేసీ మాత్రమే ఉంటున్నారు అని మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా గ్రూప్ లో పెడుతుంది. మాన్యుల్ ఇల్లు సరిగ్గా ప్రియా ఇంటి పక్కనే ఉండడంతో ప్రియా ఇంటి కిటికీ నుంచి మాన్యుల్ ఇల్లు కనిపిస్తూ ఉంటుంది. దాంతో ప్రియాకి కూడా పక్కవారి విషయాల్లో ఆసక్తి ఎక్కువ కావడంతో రెగ్యులర్ గా మాన్యుల్ ఇంటి వైపు చూస్తూ తన పనులు తను చేసుకుంటూ ఉంటుంది. అదే టైంలో మాన్యుల్ కాలనీలో అందరితో కూడా కలిసిపోతూ సరదాగా ఉంటూ ఉంటాడు. మాన్యుల్ కృష్ణ అనే వ్యక్తితో మాట్లాడుతూ అమ్మకి ఆరోగ్యం బాగోలేదు, అందుకే ఈ ఏరియాలో అయితే మంచిగా నార్మల్ అవుతుందని తిరిగి పాత ఇంటికి వచ్చాము అని చెప్తూ ఉంటాడు. ప్రియా అండ్ ఫ్యామిలీ కూడా మాన్యుల్ ఇంటికి వెళ్లి మాన్యుల్ మరియు గ్రేసీతో పరిచయం చేసుకుని క్యాజువల్ గా మాట్లాడి మాన్యుల్ గ్రేసీని ఎంతో ప్రేమగా చూసుకోవడం చూసి ఇంప్రెస్ అయ్యి తిరిగి వెళ్లిపోతారు. ఆ తర్వాత రోజు కాలనీలో అందరూ కూడా వారి వారి జాబ్స్ కి వెళ్లిపోగా మాన్యుల్ వెంటనే సీక్రెట్ గా కాలనీలోని పార్క్ దగ్గరలో ఒక పొడవైన కర్రని పాతి అది దూరం నుంచి కనిపిస్తుందా లేదా అని చెక్ చేసి ఆ కాలనీలోని అందరూ ఏ టైంకి ఇంట్లో నుంచి వెళుతున్నారు, ఏ టైంకి తిరిగి వస్తున్నారు అది మొత్తం కూడా పరిశీలిస్తూ ఉంటాడు. అలాగే ఆ కాలనీలోనే ఉంటున్న సింగిల్ మదర్ అయినటువంటి స్టెఫీ సోషల్ మీడియా అకౌంట్స్ ని చెక్ చేస్తూ స్టెఫీతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ స్టెఫీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. స్టెఫీ కూడా మాన్యుల్ ఫీలింగ్స్ ని అర్థం చేసుకుని మాన్యుల్ ని ఇష్టపడుతూ ఉంటుంది. అయితే మాన్యుల్ మాత్రం స్టెఫీ ద్వారా కాలనీలోని వారి డీటెయిల్స్ మొత్తం తెలుసుకుంటూ ఉంటాడు. అదే టైంలో పక్కింట్లో ఉండే ప్రియా మాన్యుల్ మదర్ గ్రేసీతో మాట్లాడాలి అని అనుకుంటుంది. కానీ గ్రేసీ మాత్రం ప్రియాతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ లేనట్లుగా సైలెంట్ గా ఇంట్లోకి వెళ్లిపోతుంది. అలాగే మాన్యుల్ ఎప్పుడూ కూడా తన ఇంటి కిటికీలు డోర్స్ ని క్లోజ్ చేసే ఉంచడానికి ట్రై చేస్తూ తన ఇంట్లోది ఏది కూడా బయటికి కనిపించకూడదు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఒకరోజు తన ఇంటి ఆవరణలో ఒక ఉడుం కనిపించడంతో మాన్యుల్ దాన్ని పట్టుకుని తీసుకుని వెళుతూ ఉంటాడు. దూరం నుండి అది చూసిన ప్రియా మాన్యుల్ ఏదో జంతువుని పట్టుకున్నాడు, దేన్ని పట్టు
పట్టుకున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ రోజు రాత్రి మాన్యువల్ కాలనీలోని మగవాళ్ళందరినీ కూడా పార్టీకి పిలిచి వారికి ముందుతో పాటు ఉడు మాంసం కూడా పెట్టగా వారు మాత్రం దాన్ని బీఫ్ అనుకుని చాలా బాగుంది అని తింటూ ఉంటారు. మాన్యువల్ మాత్రం నేను ఈ రోజు ఉపవాసం, సో మీరే తినండి అని వారికే పెడుతూ వారిని మాటల్లో పెట్టి వారి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటాడు. అయితే ప్రియా మాత్రం వీరందరూ తింటున్నది బీఫేనా మరి ఏదైనా జంతువా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత రోజు మాన్యువల్ వెళ్లి మాన్యువల్ అంకుల్ అయినటువంటి రాయిని అలాగే మాన్యువల్ ఫ్రెండ్ అయినటువంటి జాన్ ని కలిసి నేను ఆల్రెడీ కాలనీలో ఒక స్టిక్ ని పెట్టి అది ఎవరెవరి ఇంటి నుంచి కనిపిస్తుందా అని చెక్ చేశాను. సరైన ప్లేస్ కనిపెట్టాను. ఆ ప్లేస్ అయితే ఎవరి ఇంటి నుంచి చూసినా కనిపించదు. సో మనం సరైన టైం కోసం చూసి మన పని మనం మొదలు పెట్టాలి అని అంటాడు. అదే టైంలో ప్రియా భర్త అయినటువంటి యాంటోనీకి ప్రమోషన్ తో పాటు ట్రాన్స్ఫర్ కూడా వస్తుంది. అలాగే ప్రియా మరియు స్టెఫీలు కూడా వారు అటెండ్ అయిన ఇంటర్వ్యూలో సెకండ్ రౌండ్ కి క్వాలిఫై అవుతారు. అలాగే త్వరలోనే ప్రియా మరియు యాంటోనీల మ్యారేజ్ యానివర్సరీ కూడా ఉంటుంది. దాంతో అన్నిటికీ కలిపి ఒక పార్టీ ఇవ్వాలి అనుకున్న ప్రియా 19th నైట్ నేను పార్టీ ఇస్తున్నాను, అందరూ రావాలి అని కాలనీ వాట్సాప్ గ్రూప్ లో పెడుతుంది. దాంతో స్టెఫీ ద్వారా 19th ప్రియా పార్టీ ఇస్తుంది అని తెలుసుకున్న మాన్యువల్ కూడా ఆ రోజైతే కాలనీలోని అందరూ కూడా పార్టీలో ఉంటారు, నా పని ఈజీగా అయిపోతుంది అనుకుని వెంటనే రాయ్ మరియు జాన్లకి ఫోన్ చేసి 19th మన వర్క్ స్టార్ట్ చెయ్యాలి అని చెప్తాడు. దాంతో రాయ్ మరియు జాన్లు ఒక పెద్ద ప్లాస్టిక్ వాటర్ ట్యాంకర్ తో పాటు ఇంకా కొన్ని కెమికల్స్ ఇంకా మరికొన్ని వస్తువులు కొంటూ 19th కోసం రెడీ అవుతూ ఉంటారు. అనుకున్నట్లుగానే ఆ నెలలో 19th రావడంతో అందరూ ప్రియా ఇంట్లో పార్టీకి వెళ్ళగా మాన్యువల్ కూడా తన మీద డౌట్ రాకుండా ఉండడం కోసం మాన్యువల్ కూడా ప్రియా ఇంట్లో పార్టీకి వెళ్తాడు. అయితే కొద్దిసేపటికే మాన్యువల్ ఇంట్లో నుంచి పొగ బయటికి రావడంతో అందరూ కూడా మాన్యువల్ ఇంటి దగ్గరికి పరుగు తీస్తారు. అయితే మాన్యువల్ ఇంట్లో ఒక ఐరన్ బాక్స్ ని చాలాసేపు ఆన్ చేసి మర్చిపోయి ఉంటారు. అందువల్ల బట్టల కాలి పొగ వస్తూ ఉంటుంది. అలాగే ఇంట్లో మాన్యువల్ అమ్మాయినటువంటి గ్రేసీ కనిపించదు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ జరుపుతూ ఉంటారు. రాయ్ మరియు జాన్లు కూడా గ్రేసీ కోసం వెతుకుతూ ఉంటారు. మాన్యువల్ పోలీసుల్ని చూసి అమ్మకి ఆల్జీమర్స్ వ్యాధి ఉంది, అంటే మతిమరుపు ఎక్కువ, అందుకే ఎప్పుడు ఇంట్లోనే ఉంటూ మెడిసిన్స్ వాడుతూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాను. ఇప్పుడు కూడా మెడిసిన్స్ ఇచ్చి అమ్మ నిద్రపోయిన తర్వాతే ప్రియా వాళ్ళ ఇంట్లో పార్టీకి వెళ్ళాను. అమ్మ ఐరన్ బాక్స్ ని ఆన్ చేసి మర్చిపోయినట్లు ఉంది, అందుకే పొగ రావడంతో తిరిగి ఇంటికి వచ్చాను. అప్పటికే అమ్మ ఇంట్లో లేదు, మతిమరుపుతో ఎటు వెళ్లిపోయిందో తెలియడం లేదు అని అంటాడు. అదే సమయంలో పోలీసులకి గ్రేసీ రైల్వే స్టేషన్ కి దగ్గరలో కనిపించడంతో గ్రేసీని వెంటనే పోలీసులు ఇంటికి తీసుకుని వస్తారు. ప్రియా భర్త యాంటోనీ వెంటనే మాన్యువల్ ని చూసి నాకు ఒక నర్స్ తెలుసు, ఆమె పేషెంట్స్ ని చాలా బాగా చూసుకుంటుంది, ఆమెని ఇంట్లో పెట్టుకుంటే గ్రేసీ అమ్మని బాగా చూసుకుంటుంది, ఆ నర్స్ ఫోన్ నెంబర్ నా పాత ఫోన్ లో ఉంది, ఆ నెంబర్ ఇస్తాను, ఆమెతో మాట్లాడి ఆమెని ఇంట్లో పెట్టుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా అందరూ వెళ్ళిపోయిన తర్వాత రాయ్ మరియు జాన్లు మాన్యువల్ ని చూసి పక్కాగా ప్లాన్ చేసుకుంటే ఈ రోజు ఇలా జరిగిందేమిటి, మన ప్లాన్ మొత్తం అప్సెట్ అయ్యింది, నువ్వు అమ్మని జాగ్రత్తగా చూసుకో, మనం మరో రోజు ప్లాన్ చేద్దామని చెప్పి వెళ్ళిపోతారు. అయితే ప్రియా మాత్రం మొదటి నుంచి చిన్న చిన్న విషయాల్ని కూడా భూతద్దంలో చూడడం అలవాటు కావడంతో గ్రేసీ ఎప్పుడు ఆల్జీమర్స్ వ్యాధి ఉన్న మహిళలా కనిపించలేదు, చాలా నార్మల్ గా కనిపించేది. ఇంట్లోకి వెళ్ళే అప్పుడు చెప్పులు తీసేసి వెళ్ళేది, నిద్రపోయే ముందు కళ్ళజోడు తీసేసి నిద్రపోయేది అంటూ గ్రేసీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అదే టైంలో మాన్యువల్ తన ప్లాన్ ని మంగళవారం రోజు పూర్తి చెయ్యాలి అని ఫిక్స్ అయ్యి స్టెఫీతో మాట్లాడుతూ నాకు మంగళవారం ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది, కానీ అమ్మని ఒంటరిగా వదిలేసి వెళ్ళలేను, ఏం చెయ్యాలో తెలియడం లేదు అని అనగా ఆ మాటలు విన్న స్టెఫీ అయితే నేను ఆఫీస్కి లీవ్ పెట్టి మీ అమ్మను చూసుకుంటానులే అని అంటుంది. మాన్యువల్ వెళ్లి రాయ్ మరియు జాన్ని కలవగా జాన్ వెంటనే మాన్యువల్ కి నిద్ర మాత్రలతో పాటు ఒక పాయిజన్ బాటిల్ కూడా ఇచ్చి జ్యూస్ లో ఈ మాత్రల్ని కలిపి ఇవ్వు, 20 నిమిషాల్లో మత్తులోకి జారుకుంటుంది అని అంటాడు. మరోపక్క ప్రియా ఇంట్లో ఉండగా బయట వర్షం స్టార్ట్ అవడంతో వెంటనే టెరాస్ మీదకి వెళ్లి బట్టలన్నీ తీసేస్తూ ఆ సమయంలో మాన్యువల్ ఇంటి వైపు చూస్తుంది. అక్కడ ఆల్రెడీ బట్టలు తీసేసి ఉంటాయి. అది చూసిన ప్రియా మాన్యువల్ ఇంట్లో లేడు కదా, మరి వర్షం పడుతూ ఉంటే నాకన్నా ముందే మాన్యువల్ ఇంటి పైన బట్టలు ఎవరు తీశారు, గ్రేసీకి నిజంగానే మతిమరుపు అయితే ఇది ఎలా గుర్తుంటుంది అని ఆలోచనలో పడుతుంది. దాంతో ఆ కాలనీలో ప్రియాకి బెస్ట్ ఫ్రెండ్స్ అయినటువంటి సూలు మరియు సిసిలి ఇద్దరిని పిలిచి నాకెందుకో ఈ గ్రేసీకి ఆల్జీమర్స్ లేదని డౌట్
డౌట్ గా ఉంది. నేను బాగా పరిశీలించాను. ఇంట్లోని కుక్కర్ కూడా సరిగ్గా 4వ విజిల్కి ఆగుతుంది. గ్రేసీ మతిమరుపుదైతే మాన్యువల్ ఇంట్లో లేనప్పుడు కుక్కర్ ని కూడా ఎలా టైంకి ఆపుతుంది, వర్షం పడితే బట్టలు ఎలా తీస్తుంది అంటూ చెప్పడంతో వారు కూడా ప్రియా మాటలు నమ్మడం మొదలు పెడతారు. అదే టైంలో మంగళవారం రావడంతో జాన్ ఇచ్చిన నిద్ర మాత్రలన్నీ పొడి పొడిగా చేసిన మాన్యువల్ వెంటనే ఒక జ్యూస్ కూడా చేసి స్టెఫీని చూసి సరిగ్గా 10 గంటల టైంలో అమ్మకి ఈ జ్యూస్ ఇవ్వు, నువ్వు కూడా తాగు, ఇంట్లోకి ఎవరిని రానివ్వకు, అమ్మతో ఎవరైనా ఎక్కువగా మాట్లాడితే అమ్మ స్ట్రెస్ ఫీల్ అవుతుంది అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. సరిగ్గా టైం అవగానే స్టెఫీ ఒక గ్లాస్ లో జ్యూస్ పోసి గ్రేసీకి ఇచ్చి తాగమంటుంది. అయితే గ్రేసీ మాత్రం వద్దు, నేను తాగను అని భయపడుతూ ఉంటుంది. స్టెఫీ వెంటనే పక్కకి వెళ్లి మాన్యువల్ కి కాల్ చేసి మీ అమ్మ జ్యూస్ తాగడం లేదు అని చెప్తుంది. ఆ మాటలు విన్న మాన్యువల్ అయితే ముందు నువ్వు అమ్మ ముందు ఒక గ్లాస్ జ్యూస్ తాగు, అప్పుడు ఆ అమ్మ నిన్ను చూసి అమ్మ కూడా తాగుతుంది అని అంటాడు. దాంతో స్టెఫీ వెంటనే ఆల్రెడీ గ్లాస్ లో పోసి ఉన్న జ్యూస్ ని గ్రేసీ ముందుకు వెళ్లి తాగుతుంది. ఆ తర్వాత మరొక గ్లాస్ లో గ్రేసీకి కూడా జ్యూస్ ఇవ్వడంతో అప్పుడు గ్రేసీ ఆ జ్యూస్ ని తీసుకుని తాగుతుంది. అదే టైంలో అనుమానంలో ఉన్న ప్రియా గ్రేసీకి మతిమరుపు లేదు, అయినా ఇంట్లో నుంచి పారిపోవడానికి ట్రై చేసి దొరికిపోయినట్లు ఉంది. అసలు గ్రేసీ ఎందుకు భయపడుతుంది, ఎందుకు పారిపోవడానికి ట్రై చేసిందో కనుక్కోవాలి అని ఫిక్స్ అయ్యి వెంటనే మాన్యువల్ కారు లేకపోవడం చూసి అంటే ఇప్పుడు మాన్యువల్ ఇంట్లో లేడు, ఇదే సరైన సమయం అనుకుని మాన్యువల్ ఇంట్లోకి వెళ్లి గ్రేసీతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే స్టెఫీ మాత్రం గ్రేసీ ఎక్కువగా మాట్లాడితే స్ట్రెస్ ఫీల్ అవుతుందేమో అని ప్రియా మాటలకి అడ్డుపడుతూ ప్రియాకి జ్యూస్ ఇవ్వడంతో ప్రియా కూడా ఆ జ్యూస్ తాగేసి ఆ తర్వాత గ్రేసీతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే గ్రేసీ మాత్రం మాట్లాడడానికి భయపడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో మాన్యువల్ ఇంటి బయట ఉన్న రాయ్ మాన్యువల్ కి కాల్ చేసి ఆ ప్రియా మీ ఇంట్లో ఉంది అని అంటాడు. ఆ ప్రియాని ఎలా అయినా అక్కడి నుంచి పంపించెయ్యాలి అని ఆలోచించి వెంటనే ప్రియా హస్బెండ్ అయినటువంటి యాంటోనీకి కాల్ చేసి నీ పాత ఫోన్ లో నర్సు ఫోన్ నెంబర్ ఉందని చెప్పావు కదా, అది వెంటనే ఇవ్వు అని అంటాడు. యాంటోనీ వెంటనే ప్రియాకి కాల్ చేసి నా పాత ఫోన్ లో లిసీ నర్స్ నెంబర్ ఉంటుంది, నాకు ఆ నెంబర్ ని పంపించు అని అంటాడు. దాంతో ఆ నెంబర్ ఇవ్వడం కోసమని ప్రియా తన ఇంట్లోకి వెళ్లిపోతుంది. ట్విస్ట్ ఏమిటి అంటే కొద్దిసేపటి తర్వాత జ్యూస్ తాగిన స్టెఫీ నిద్రలోకి జారుకోగా రాయ్ తన కారులో గ్రేసీని పడుకోబెట్టి రైల్వే స్టేషన్ వైపుగా వెళుతూ ఉంటాడు. అయితే కొద్దిసేపటి తర్వాత గ్రేసీ మళ్ళీ మిస్సింగ్ అని పోలీసులకి తెలియగా అదే టైంలో రైల్వే ట్రాక్ దగ్గర పోలీసులకి ఒక గుర్తు తెలియనట్లు ఉన్న డెడ్ బాడీ కూడా దొరుకుతుంది. అయితే పోలీసు విచారణలో ఆ బాడీ గ్రేసీది కాదు అని తెలుస్తుంది. దాంతో పోలీసులు గ్రేసీ కోసం వెతుకుతూ ఉంటారు. అదే సమయంలో గ్రేసీ కనిపించడం లేదు అనే న్యూస్ న్యూజిలాండ్ లో ఉన్న గ్రేసీ కూతురు డయానాకి తెలియడంతో తను వెంటనే ఇండియాకి వచ్చి ఆ కేసు విచారణ గురించి తెలుసుకుంటూ ఉంటుంది. పోలీసులు డయానాని చూసి పట్టపగలు గ్రేసీ ఎలా ఎవరికంటా పడకుండా వెళ్లిపోయిందో తెలియడం లేదు, ఆమె వెళ్లడం రోడ్డు మీద ఎవ్వరూ చూడలేదు, విచిత్రంగా ఆ రోడ్లో ఉన్న ఏ సీసీటీవీ కెమెరాల్లో కూడా గ్రేసీ వెళ్తున్నట్లుగా రికార్డ్ అయ్యి లేదు అని చెప్తూ ఉంటారు. అదే టైంలో లిసీ నర్స్ తో ఫోన్ లో మాట్లాడిన ప్రియా మాన్యువల్ కి లిసీకి ఫోన్ చేసే ఇంట్రెస్టే లేనప్పుడు ఎందుకు యాంటోనీకి ఫోన్ చేసి మరీ లిసీ ఫోన్ నెంబర్ అడిగాడు, అంటే ఆ రోజు మాన్యువల్ కావాలనే నన్ను అక్కడి నుంచి పంపించేయడం కోసం అలా చేశాడు, అంటే గ్రేసీ మిస్సింగ్ కి మాన్యువల్ కి ఏదో లింక్ ఉంది, గ్రేసీని మాన్యువల్ ఏం చేశాడో అనే ఆలోచనల్లో పడుతుంది ప్రియా. అదే టైంలో మాన్యువల్ మరియు డయానాలు వారికి చెందిన ఏదో ల్యాండ్ ని అమ్మడానికి ఫిక్స్ అయ్యి బ్రోకర్ ని పిలిచి మంచి రేటు వస్తే చెప్పు అమ్మేస్తామని చెప్తారు. అదే టైంలో ప్రియా డయానాతో పరిచయం చేసుకుని డయానా ఫోన్ నెంబర్ ని కూడా తీసుకుంటుంది. ఆ వెంటనే డయానా మాన్యువల్ ని చూసి ఇక్కడ ఇంకా ఎక్కువ టైం వేస్ట్ చేయలేను, నాకు ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి, న్యూజిలాండ్ కి వెళ్లిపోవాలి అని అనడంతో మాన్యువల్ డయానాని ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయడానికి వెళ్తాడు. ఆ రోజు రాత్రి నుంచి రాయ్ మరియు జాన్లు మాన్యువల్ ఇంట్లోనే వాటర్ ట్యాంక్ ఇంకా ఏదో కెమికల్స్ తో ఏదో చేస్తూ ఉంటారు. ఆ రోజు రాత్రి ప్రియా అర్ధరాత్రి టైంలో నిద్ర లేచి మాన్యువల్ ఇంటి వైపు చూడగా అక్కడ గ్రేసీ కనిపిస్తుంది. అది చూసి ప్రియా షాక్ అయ్యి మళ్ళీ అటువైపు చూడగా అక్కడెవ్వరూ ఉండరు. అదే విషయం ప్రియా యాంటోనీకి చెప్పగా యాంటోనీ మాత్రం ప్రియాని చూసి ఆ గ్రేసీ
గ్రేసీ ఇంకా దొరకలేదు, పోలీసులు వెతుకుతూనే ఉన్నారు, నువ్వు ఆమె కనిపించినట్లుగా భ్రమపడి ఉంటావు అని అంటాడు. అయితే యాంటోనీ మాటలను నమ్మని ప్రియా మాత్రం మాన్యువల్ ఇంట్లోకి వెళ్లి చెక్ చేయాలి అనుకుని మాన్యువల్ ఇంట్లో లేని టైంలో ఇంట్లోకి వెళ్లి చెక్ చేస్తూ ఉంటుంది. అయితే ఆ ఇంట్లో ఉన్న జాన్ వెంటనే మాన్యువల్ కి ఫోన్ చేసి విషయం చెప్పడంతో మాన్యువల్ అక్కడికి వచ్చి ప్రియాని చూసి ఇలా ఇంటి ఓనర్ లేని టైంలో దొంగతనంగా ఇంట్లోకి రావడం తప్పు అని చెప్పి పంపిస్తాడు. ఆ వెంటనే మాన్యువల్ తన ఇంటి వెనక ఉన్న గోడని చూస్తాడు. అప్పుడు అక్కడ బాత్రూమ్ పైప్ లీక్ అయ్యి గోడ మీద రక్తపు మరకలు ఉండడం చూస్తాడు. మరో పక్క ఇంట్లో ఉన్న జాన్ వాటర్ ట్యాంక్ లో ఉన్న బ్లడ్ లాగా ఉన్న లిక్విడ్ ని సీక్రెట్ గా టాయిలెట్ లో పోసేస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ బ్రేకింగ్ బ్యాడ్ సిరీస్ చూసి ఉంటే ఇక్కడ జాన్ ఏం చేస్తున్నాడు అని మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. మరోపక్క యాంటోనీ ప్రియాని చూసి ఇలా ఒకరి ఇంట్లోకి సీక్రెట్ గా వెళ్లడం తప్పు కదా అని తిడుతూ ఉంటాడు. అయితే ప్రియా మాత్రం ఆ విషయాన్ని అక్కడతో వదలకుండా వెంటనే మాన్యువల్ అక్క డయానాకి మెసేజ్ చేసి నాకు నిన్న రాత్రి మీ ఇంట్లో గ్రేసీ కనిపించింది అని అంటుంది. డయానా మాత్రం లేదు, అమ్మ ఇంకా దొరకలేదు, పోలీసులు వెతుకుతూనే ఉన్నారంట, బహుశా నువ్వు అలా ఊహించుకుని ఉంటావు, ఎక్కువగా ఆలోచించకు, కుదిరితే నేను మళ్ళీ ఒకసారి ఇండియాకి వస్తాను, నాకు వేరే పని ఉంది, తర్వాత చాటింగ్ చేస్తాను అని అంటుంది. ఆ రోజు రాత్రి మాన్యువల్ చాలా కంగారు పడుతూ జాన్ దగ్గరికి వెళ్లి తనకి డౌట్ వచ్చినట్లు ఉంది, ఈ రోజు రాత్రి ఫ్లైట్ కి న్యూజిలాండ్ నుంచి ఇండియాకి వస్తుంది, తనకి డౌట్ రాకుండా మనం అంతా క్లీన్ చెయ్యాలి అని అంటాడు. జాన్ నైట్ అంతా కూడా ఆ రెడ్ కలర్ లిక్విడ్ ని టాయిలెట్ లో పోసేస్తూ ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేసి రూమ్ స్ప్రే కొడుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ మాన్యువల్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళగా ప్రియా ఫ్రెండ్స్ అయినటువంటి సూలు మరియు సిస్లీ ఆ మాన్యువల్ ఇంటికి వెళ్లి చుట్టూ చెక్ చేస్తూ ఉంటారు. అప్పుడే వారికి ఇంటి వెనక ఉన్న గోడకి టాయిలెట్ పైపు పక్కన కొత్తగా దేన్నో కనిపించకుండా పెయింటింగ్ వేసినట్లుగా కనిపిస్తుంది. వాళ్ళు ఆ గోడని చెక్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో మాన్యువల్ అమ్మ గ్రేసీ దొరికింది అని గ్రేసీని ఇంటికి తీసుకుని వస్తాడు మాన్యువల్. గ్రేసీ బ్రతికే ఉండడం చూసిన ప్రియా ఫ్రెండ్స్ కూడా ప్రియాని చూసి నీ మాటలను నమ్మి అనవసరంగా మాన్యువల్ ని అనుమానించామని చెప్పి ఇంటికి వెళ్లిపోతారు. ప్రియా వెళ్లి గ్రేసీని కలిసి మీరెక్కడికి వెళ్లిపోయారు, ఎందుకు భయపడుతున్నారు, ఎవరిని చూసి భయపడుతున్నారు అని మాట్లాడించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. గ్రేసీ మాత్రం భయపడుతూనే ఏదో చెప్పాలి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో మాన్యువల్ అక్కడికి వచ్చి ప్రియాని చూసి యాంటోనీ నిన్ను పిలుస్తున్నాడు అని ప్రియా వెళ్లిపోయేలాగా చేస్తాడు. ఆ వెంటనే ప్రియా మాన్యువల్ అక్క డయానాతో చాట్ చెయ్యాలి అని ఫిక్స్ అయ్యి డయానా నేను నీతో మాట్లాడాలి, నీకు కాల్ చెయ్యవచ్చా అని ఒక మెసేజ్ పెడుతుంది. అప్పుడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి డయానా ఫోన్ మాన్యువల్ దగ్గరే ఉంటుంది. అంటే మొదటి నుంచి ప్రియా పంపిస్తున్న మెసేజెస్ కి మాన్యువల్లే రిప్లై ఇస్తూ ఉంటాడు. ఆ వెంటనే మాన్యువల్ తన ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి ఇంటికి తాళం వేసి మేము ఇంతకు ముందు ఉన్న ఇంటికే వెళ్లిపోతున్నాం అని చెప్పి గ్రేసీని తీసుకుని వెళ్లిపోతాడు. మరో పక్క ప్రియా డయానా ఫోన్ కి కాల్ చేస్తూనే ఉంటుంది. కానీ మాన్యువల్ మాత్రం ఆ ఫోన్ లిఫ్ట్ చెయ్యడు. అదే టైంలో ప్రియాకి ఇంటర్వ్యూ ఉండడంతో ఆ కంపెనీకి వెళ్లి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెయిట్ చేస్తూ ఇంటర్వ్యూ గురించి ఆలోచించకుండా డయానా గురించి ఆలోచిస్తూ డయానా కాల్ బ్యాక్ చేస్తుందేమో అని వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే మరొక ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. ప్రియా డయానా ఫోన్ కి కాల్ చేసినప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది అని మలయాళంలో చెప్పడంతో అది విన్న ప్రియా అంటే డయానా ఇండియాలోనే ఉంది అని అర్థం చేసుకుంటుంది. అయితే డయానా ఇండియాలోనే ఉంటూ న్యూజిలాండ్ లో ఉన్నారనే అబద్ధం ఎందుకు చెప్తుంది అని ఆలోచించి వెంటనే డయానా సోషల్ మీడియా అకౌంట్స్ ని చెక్ చేస్తూ డయానా అదితి అనే ఒక తమిళ్ అమ్మాయితో రిలేషన్ లో ఉందని, వాళ్ళిద్దరూ కలిసి ఒక పాపను కూడా దత్తత తీసుకున్నారు అని తెలిసి వెంటనే అదితికి మెసేజ్ పెడుతుంది. అదే టైంలో అదితి ఇండియాలో ల్యాండ్ అవ్వగా తన కోసం ఎయిర్పోర్ట్ కి వెళ్లిన మాన్యువల్ అదితిని పికప్ చేసుకుని కారు మధ్యలో ఆపి రాయ్కి ఫోన్ చేసి అదితి వెంటనే డయానాతో మాట్లాడాలి అంటుంది, ఏం చెయ్యను అని అంటాడు. అప్పుడే మరొక ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. రాయ్ పక్కనే ఉన్న గ్రేసీ మాన్యువల్ తో మాట్లాడుతూ అయితే దాన్ని కూడా డయానా దగ్గరికే పంపించు అని చెప్తూ ఉంటుంది. అదే టైంలో కారులో ఉన్న అదితితో చాట్ చేస్తున్న ప్రియా నువ్వు మాన్యువల్ తో ఉన్నావా అంటే డేంజర్ లో ఉన్నావని చెప్తూ ఉంటుంది. అదే సమయంలో మాన్యువల్ వచ్చి అదితి ఫేస్ మీద స్ప్రే చేసి అదితి స్పృహ కోల్పోయేలాగా చేస్తాడు. అయితే అదితి స్పృహ తప్పే ముందే ప్రియాకి ఒక వీడియోని సెండ్ చేస్తుంది. ఆ వీడియోలో గ్రేసీ మాట్లాడుతూ నాకు ఆరోగ్యం బాగోలేదు డయానా, చివరిసారిగా నిన్ను చూడాలి, ఒకసారి వచ్చి
వచ్చి నన్ను కలువు అని చెప్పి ఉంటుంది. ఆ వీడియోని చూసిన ప్రియా అంటే గ్రేసీ మరియు మాన్యువల్ కలిసి డయానాని ప్లాన్ చేసి ఇండియాకి రప్పించారు అని అర్థం చేసుకుంటుంది. దాంతో ఇంటర్వ్యూ మధ్యలోనే బయటికి వచ్చిన ప్రియా డయానా ప్రమాదంలో ఉంది, కానీ ఎక్కడికి వెళ్లి వెతకాలో తెలియక మాన్యువల్ కి చెందిన బేకరీలోనే కూర్చొని ఆలోచిస్తూ అక్కడ ఒక పోస్టర్ చూస్తుంది. దానిలో న్యూ బ్రాంచ్ ఓపెనింగ్ సూన్ అని ఆ న్యూ బ్రాంచ్ అడ్రస్ కూడా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆ బ్రాంచ్ క్లోజ్ లో ఉంటుంది కాబట్టి అదితిని అక్కడికే తీసుకుని వెళ్లి ఉంటారు అని అర్థం చేసుకుని ఆ కొత్త బ్రాంచ్ అడ్రస్ కి బయలుదేరుతుంది. అప్పుడే మరొక ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. ప్రియా ఆల్రెడీ మాన్యువల్ ఇంటి వెనక ఆ బాత్రూమ్ దగ్గర కొత్తగా పెయింటింగ్ వేసిన ఏరియాని గీకి ఆ పెయింటింగ్ కింద ఉన్న మరకల్ని శాంపిల్ తీసుకుని ల్యాబ్ కి పంపించి ఉంటుంది. దాంతో ఆ ల్యాబ్ నుంచి డాక్టర్ కాల్ చేసి నువ్వు పంపించిన శాంపిల్లో యాసిడ్ తో పాటు మనిషి బ్లడ్ ఇంకా ఎముకలకి సంబంధించిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి అని చెప్తుంది డాక్టర్. అదే టైంలో కొత్త బ్రాంచ్ దగ్గరికి వెళ్లిన ప్రియాని చూసిన మాన్యువల్ ప్రియా మీద అటాక్ చేయడంతో ప్రియా మాన్యువల్ ని కారుతో గుద్దించి వెంటనే లోపలికి వెళ్లి అదితిని కాపాడగా సరిగ్గా అదే టైంలో మాన్యువల్ ఫోన్ కి గ్రేసీ కాల్ చేస్తుంది. ప్రియా వెంటనే ఆ కాల్ లిఫ్ట్ చేసి ఇది మొత్తం నువ్వే చేస్తున్నావని నాకు తెలుసు గ్రేసీ అని అంటుంది. అప్పుడే పోలీసులు అక్కడికి చేరుకుని మాన్యువల్ అండ్ గ్యాంగ్ మొత్తాన్ని కూడా అరెస్ట్ చేస్తారు. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి డయానా అదితి అనే అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉందని తెలుసుకున్న గ్రేసీ డయానా వల్ల ఇంటి పొరుగు పోతుంది అని భావించి డయానాని చంపేయాలి అని అంటుంది. గ్రేసీ చెప్పే ప్రతి పని చేసే మాన్యువల్ ప్రస్తుతం ఉన్న ఇంటి దగ్గర సీసీటీవీ కెమెరాలు ఎక్కువగా ఉన్నాయి అని వాళ్ళ పాత ఇంటికి అంటే ప్రియా వాళ్ళ ఉంటున్న కాలనీకి షిఫ్ట్ అయ్యి గ్రేసీకి మతుమరుపు అన్నట్లు అందరినీ నమ్మిస్తూ మొదటిసారి గ్రేసీ పారిపోగా వారి ప్లాన్ కి వ్యతిరేకంగా గ్రేసీ పోలీసులకి దొరికిపోతుంది. దాంతో రెండవసారి కావాలనే స్టెఫీని గ్రేసీకి తోడుగా పెట్టి మాన్యువల్ బయటికి వెళ్లిపోతాడు. గ్రేసీ స్టెఫీ జ్యూస్ గ్లాస్ లో నిద్ర మాత్రలో కలుపుతుంది. అది తాగిన స్టెఫీ నిద్రపోగా గ్రేసీ సైలెంట్ గా వెళ్లి రాయి కారు ఎక్కి పడుకుంటుంది. రాయి కూడా ఆ కారుని కావాలనే ఆ కాలనీలో ఎవరి కంటికి కనిపించకుండా ఉండే ఏరియాలో పార్క్ చేసి ఉంచుతాడు. దాంతో వెంటనే గ్రేసీని మరొక ఏరియాకి తరలిస్తాడు. ఆ వెంటనే ముందుగానే గ్రేసీ నాకు ఆరోగ్యం బాగోలేదు, నిన్ను చూడాలి అని రికార్డ్ చేసి ఉంచిన వీడియోని డయానాకి సెండ్ చేసి డయానా ఇండియాకి వచ్చేలాగా చేస్తారు. ఇండియాకి వచ్చిన డయానాకి గ్రేసీ మిస్సింగ్ అని చెప్పి నాటకం ఆడి ఆ తర్వాత డయానాని తిరిగి న్యూజిలాండ్ కి పంపిస్తున్నట్లుగా ఆ కాలనీలో అందరినీ నమ్మించి డయానాని కొత్త బ్రాంచ్ దగ్గరికి తీసుకుని వెళ్లి అక్కడే చంపేసి ఆ బాడీని తిరిగి మళ్ళీ ఇంటికి తీసుకువచ్చి బ్రేకింగ్ బ్యాడ్ సిరీస్ లో చూపించినట్లుగా డయానా బాడీని యాసిడ్ లో వేసి లిక్విడ్ లాగా కరిగించేసి ఆ లిక్విడ్ ని టాయిలెట్ లో పోసేస్తూ ఉంటారు. అయితే ఇండియాకి వచ్చిన డయానా తిరిగి రాలేదు అనే అనుమానంతో అదితి ఇండియాకి రావడంతో అదితిని కూడా చంపడం కోసం ట్రై చేసి ప్రియా వల్ల దొరికిపోతారు. స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది. మాన్యువల్ అండ్ గ్యాంగ్ ఒక కారులో కూర్చుని డయానాని ఎలా చంపాలా అని ప్లాన్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లే హడావిడిలోనే వారి కారుకి వెనక పార్క్ చేసి ఉన్న కారుని గుద్దేసి వెళ్లిపోతారు. అప్పుడే ప్రియా బయటకు వచ్చి తన కార్ లైట్స్ పగిలి ఉండడం చూస్తుంది. ఈ సీన్ తోనే మూవీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడతోనే మూవీని కూడా ఎండ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఈ సంవత్సరం మలయాళంలో రిలీజ్ అయినటువంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ అన్నిటినీ కూడా ఒక ప్లేలిస్ట్ గా చేసి ఆ ప్లేలిస్ట్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇచ్చాను, చూసేయండి. అలాగే ఈ మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.